హాయ్ అండి, నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. మీ ముందుకి మంచిగా నార్త్ ఈస్ట్ కార్నర్లో 150 గజాలలో G+1 హౌస్ కన్స్ట్రక్షన్ చేసి మంచిగా మనకి రన్నింగ్ రోడ్డుకి ఒక షట్టర్లు వేసినటువంటి ఒక ఇండిపెండెంట్ హౌస్ అయితే మేము ముందుకు తీసుకొచ్చేసాను. ఈ హౌస్ వచ్చేసి మనకి డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీ అండి. మనకి ఈ ప్రాపర్టీ ఓనర్ వచ్చేసరికి మనకి లాల్ నాయక్ గారు. మనకి ఈ హౌస్ గురించి పూర్తి వివరాల ముందు తెలుసుకునే ముందు మీరు గనక మనకు ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ అవుతున్నట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేసి పెట్టుకోండి. మనం పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు త్వరగా రీచ్ అవుతుంటాయి. ఇక ఈ హౌస్ ఎక్కడుంది, ధర విషయం, ఈ హౌస్ కన్స్ట్రక్షన్ ఎలా ఉంది, ఇంకా ప్రైస్ విషయాలు, ఇతర వివరాలన్నీ మనం ఓనర్ లాల్ నాయక్ గారిని అయితే మాట్లాడి వివరాలన్నీ తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. మీ ప్రాపర్టీ వచ్చేసి మీరు మొత్తం 150 గజాలలో నార్త్ ఈస్ట్ కార్నర్ లో హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేసామన్నారు. సో ఈ హౌస్ కన్స్ట్రక్షన్ గురించి మీరు ఎలాంటి కన్స్ట్రక్షన్ వాడారు, ఏంటి అనేది మా ప్రేక్షకులకు అయితే తెలియజేయగలుగుతారా? తప్పకుండా తెలియజేస్తామండి. ఓకే సార్, చెప్పండి. ఇది మేము 150 గజాలు, ఇది G+1. ఓకే. ఇతోడు పర్మిషన్ G+2. ఓకే. ఇందులో మేము ఇక్కడ టాటా సిమెంట్ వాడినాం. ఓకే. అదేవిధంగా 16 mm రాడు. ఓకే. మొత్తము మట్టి ఇటుకతో కట్టాము. ఓకే. ఎక్కడ మీరు అనేది సిమెంట్ ఇటుకలు అనేది వాడలేదు, మట్టి ఇటుకలతో విత్ కాంపౌండ్ వాల్ కూడా. 2 షట్టర్లా కూడా గ్రానైట్ వేసినాం. పార్కింగ్ కూడా గ్రానైట్ వేసినాం. పైన ఇండోస్ కు కూడా గ్రానైట్ వేసి ఎక్కడ కానీ కలర్ కానీ అల్టిమేట్ కలర్ వాడినాము. కాబట్టి ఎక్కడైనా కస్టమర్ కు ఇబ్బంది కాకుండా, కస్టమర్ ఇవాళ డబ్బులు వస్తాయి పోతాయి, కానీ వాళ్ళు ఎప్పుడు కట్టినా కానీ ఎవరు కట్టినా అంటే అట్లా లాల్ నాయక్ బిల్డర్ కట్టినా అది మంచి పేరు రావాలని నార్త్ ఈస్ట్ కారణాలు. ఇది 25 ఫీట్ రోడ్డు, 30 ఫీట్ రోడ్డుకు ఈ కాలనీకి నేరు శ్రీశ్రీ హోమ్స్ నుంచి కిలోమీటర్ దగ్గరలో, గుర్రంగూడ సాగర్ హైవే నుంచి 3.5 కిలోమీటర్ దగ్గరలో, ఇటు ఇప్పుడు బొంగుళూరు నుంచి 10 కిలోమీటర్, టీసీఎస్ కంపెనీ నుంచి 10 కిలోమీటర్ దూరంలో. ఇది కాలనీ. కృష్ణా వాటర్ ఇక్కడ డ్రైనేజ్ కూడా కంప్లీట్ అవుతుంది. ఇక్కడ రోడ్ కూడా శాంక్షన్ అయింది. ఇక్కడ కృష్ణా వాటర్ కూడా పెద్ద ట్యాంక్ ఉంది. ఇది అల్మాస్ కూడా ఈ డివిజన్ 26 డివిజన్ లో ఇక్కడ మంచి అభివృద్ధి ఉంది. కాబట్టి ఎక్కడైనా ఇక్కడ చాలా మంది కట్టుతురు అమ్ముతురు. కాబట్టి మనం కూడా ఈ క్వాలిటీ మెయింటైన్ చేయడంలో ఇప్పటి నుంచి కాదు, 20 ఏళ్ళ నుంచి కూడా నేను ఎన్నో ఇండ్లు కట్టినాను, దగ్గర 100 ఇండ్లు కట్టినాను. కాబట్టి ఎక్కడైనా కస్టమర్ రీమార్క్ రాకుండా ఈ ప్రైజ్ వచ్చేసి 1,30,00,000 రేట్ అండి. దీనికి మంచిగా ఉంటుంది. కాబట్టి మంచి పేరు రావాలని ఈ సందర్భంగా, ఎందుకంటే ప్రతి ఎక్కడైనా నేను నార్త్ ఈస్ట్ ఇల్లు కావచ్చు, కమర్షియల్ టైపులను కడతాను నేను, లోపల ఏం కట్టాను. కాబట్టి ఫీచర్ బాగుంటుంది. ఎవరైనా రిటైర్మెంట్ అయినా కానీ, రేపు ఉద్యోగాలు రిటైర్మెంట్ అయినా కానీ వాళ్ళు షాప్ వేసుకుంటారు, వాళ్ళు జాబ్ రిటైర్మెంట్ అయినా కానీ మంచిగా వాళ్ళు బిజినెస్ చేసుకుంటారు. కాబట్టి పైన కూడా మంచి నీట్గా ఉండి చూడండి. ఒకసారి మీరు ఆలోచన చేసి ఏమైనా ఉంటే ప్రైజ్లో కూడా 1,30,00,000 అంటున్నాం. కాబట్టి పేమెంట్ బట్టి సరే 1,00,000, 2,00,000 ఇటు చేసి కూడా ఇవన్నీ అవకాశం ఉంటుంది మీకు. కానీ ఇబ్బంది ఏం లేదు. కాబట్టి ఇది చాలా నీట్గా ఉంటుంది. ఈ కాలనీ పేరు అరవింద్ నగర్ కాలనీ, గుర్రంగూడ. ఈ వార్డ్ నెంబర్ వచ్చేసి ఇది 26 వార్డు నెంబర్. ఓకే. కాబట్టి సాగర్కి హైవే 3.5 కిలోమీటర్ బాగుంటుంది. కాబట్టి మీరు ఒకసారి ఆలోచన చేసి తీసుకున్నట్టు ఇబ్బంది ఏం లేదు. మంచి అదృష్టవంతులు ఎవరు ఉంటారో వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళు కానీ, ఎందుకంటే మీరు క్వాలిటీ కన్స్ట్రక్షన్ అనేది మెయింటైన్ చేశారు. అలాగే సార్కి వచ్చేసి మనకి ఆల్మోస్ట్ మనకి ఒక 20 ఇయర్స్ ఈ కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లో మంచిగా అనుభవం ఉండడం వల్ల మనకి కస్టమర్కి అనేది ఫస్ట్ క్వాలిటీ అనేది ప్రిఫర్ చేస్తూ మనకి హౌస్ కన్స్ట్రక్షన్స్ అయితే చేస్తున్నారు మన లాల్ నాయక్ గారు. ఇక ఈ హౌస్ గురించి మీరు మాటల్లో పూర్తిగా తెలుసుకున్నాం. కాబట్టి ఈ హౌస్ కన్స్ట్రక్షన్ ఎలా ఉంది క్లియర్ గా మనం మొత్తం హౌస్ అంతా ఒకసారి ఎలా ప్లాన్ చేసి కట్టారు అనేది అయితే హౌస్ అయితే చూద్దాం. మనకి ఈ హౌస్ కి సంబంధించి మొత్తం ఎవ్రీథింగ్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం హౌస్ వీడియో అయితే చూసేద్దాం. పదండి. చూస్తున్నారు కండి, మనం కింద పార్కింగ్ ఏరియాలోకి అయితే అవైలబుల్ లో ఉన్నాము. సార్ మనకి ఇక్కడ బోర్ కనెక్షన్ అనేది అవైలబుల్ లో ఉందా అండి? మనకి హౌస్ కి ఉందండి.
ఉంది. మనకి ఫ్యూచర్ లో వాటర్ కి ఎటువంటి ఇష్యూస్ లేకుండా ఎన్ని ఫీట్ల వరకు డెప్త్ మనకి బోర్ అవైలబుల్ చేశారండి? 800 వేసామండి. 800 ఫీట్స్ అయితే అవైలబుల్ చేశారు. మనకి ఇక్కడ వచ్చేసి సంప్ అయితే ప్రొవైడ్ చేశారు కాబట్టి ఇది మనకి స్టోరేజ్ కెపాసిటీ ఎంత ఎంత ప్రొవైడ్ చేశారు సార్? 2500 లీటర్ల కెపాసిటీ మనకి ఇదైతే చేశారు. చూస్తున్నారు కాబట్టి మనకి మంచిగా ఇక్కడ కార్ పార్కింగ్ ఈజీగా, బైక్స్ కూడా మనకు చాలా అంటే చాలా ఈజీగా పార్క్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసరికి మనకి కామన్ బాత్రూమ్ కూడా ఇచ్చారు. చూస్తున్నారుగా, ఇది వచ్చేసి మనకి పార్కింగ్, మనకి సెల్లర్ లాగా కూడా ఉపయోగించుకోవచ్చు. ఇక మనం పైన ఉన్నటువంటి 2 BHK అయితే చూసేద్దాం పదండి. సార్ ఇప్పుడు మనకి స్టీల్ రైలింగ్, ఈ గ్రానైట్ అనేది యూజ్ చేశారు కాబట్టి మనకి గ్రానైట్ అనేది SFT ఎంత రేటు పెట్టి ఎంత క్వాలిటీ మెయింటైన్ చేశారు సార్ మీరు? క్వాలిటీ ఇది 80 రూపాయలు పర్ ఫీట్. ఓకే, స్క్వేర్ ఫీట్ 80 ఫీట్ అయితే చేశారు. మనకి స్టీల్ రైలింగ్ వచ్చేసి మనకి ఎంత చేశారు సార్? ఇది ప్యాకేజీగా ఇది 70,000 రూపాయలు అండి. ఇది ఓకే, క్వాలిటీ మెయింటైన్ చేసిన 70 రూపాయలు ఫర్ క్వాలిటీ. మంచి థిక్నెస్ క్వాలిటీ. ఇది 5 mm క్వాలిటీ. ఇది 5 mm క్వాలిటీ తోటి మనకి స్టీల్ రైలింగ్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇక చూస్తున్నారు కండి, మంచిగా మనకి క్వాలిటీలో అయితే ఎక్కడా లేదు. మనకి ఇక్కడ వెంటిలేషన్ దగ్గర ఇచ్చిన దానికి కూడా మనకి UPVC విండోస్ తోటి అయితే మనకి గ్లాస్ ఫిట్టింగ్ తోటి అయితే డిజైన్ చేశారు. చూస్తున్నారు కండి, మనం పైన ఉన్నటువంటి ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్న బాల్కనీలోకి అయితే వచ్చేసాము. మనకి ఇక్కడ వచ్చేసి ఫాల్ సీలింగ్ కూడా చూడండి మంచిగా డిజైన్ చేశారు. అలాగే మనకి ఇక్కడ వచ్చేసి స్టీల్ రైలింగ్ తోటి మనకి గ్యాస్ ఫిట్టింగ్ తోటి అయితే ఇక్కడ చేశారు. ఇక్కడ వచ్చేసి మనకి ఈవినింగ్ టైంలో సిట్టింగ్ స్పాట్ గా కూడా యూజ్ చేసుకోవచ్చు. సార్ ఇది వచ్చేసి మనకి మెయిన్ డోర్ వచ్చేసి ఇండియన్ టేక్ అంటున్నారు కదా, దీని గురించి మాకు మన ప్రేక్షకులకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయండి. మందాలు వచ్చేసి ఇండియన్ టేక్ మందాలు వచ్చేసి 5/4. ఇది 5/4. ఓకే, సైజ్ 5/4 అంటే మామూలుగా పెద్ద సైజు. బిల్డర్ అయితే మామూలుగా వేస్తారు, బిల్డర్ అయితే ఆ సైజ్ పెట్టరు, 3/4 పెడతారు. మనం 5/4 పెట్టాము కాబట్టి ఇండియన్ టేక్ కాబట్టి మంచిగా ఉంటుంది. కాబట్టి చూడండి, మీకు క్వాలిటీ ఇక్కడ చూస్తుంటే అర్థమైపోతుందిగా. మంచిగా టెఫ్లాన్ ఫినిషింగ్ తోటి కూడా మన టేక్ దే. మనకి టోటల్ బీడింగ్ కూడా మనకి టేక్ తోటి ప్రొవైడ్ చేశారంట. మనకి టెఫ్లాన్ కోటింగ్ తోటి మంచిగా బ్యూటిఫుల్ గా లుక్ అయ్యేటట్టు చూస్తున్నారు. ఇవ్వండి, డోర్ సైజ్ కూడా మనకి ఆల్మోస్ట్ ఇవ్వండి చూడండి, మంచి సైజ్ తోటి ఒక 1.5 ఇంచ్ సైజ్ తోటి మనకి డోర్ ను కూడా చేయడం జరిగింది. మనమైతే హాల్లోకి అయితే ఎంటర్ అయిపోయాము. ఇది వచ్చేసరికి మనకి చూస్తున్నారుగా చాలా అంటే చాలా పెద్ద హాలు. మనకి మంచిగా 2 సోఫాలు వేసుకుని కూడా చాలా అయితే యూజ్ చేయొచ్చు. మనకి ఈ సైజ్ కూడా మంచిగా 27/50 ఉంది కాబట్టి మనకి హౌస్ డైమెన్షన్స్ మంచిగా ఉంటే లోపల రూమ్స్ కూడా మంచిగా అయితే అవుతాయి. ఇక చూస్తున్నారు అంటే మంచిగా లోపల అయితే మంచి క్వాలిటీ టైల్స్ అయితే యూజ్ చేశారు. మనకి విత్ ఫాల్ సీలింగ్ విత్ LED లైట్స్ తోటి అయితే ప్రొవైడ్ చేశారు. సార్ ఇది వచ్చేసి మనకి ఈ టైల్స్ అనేది యూజ్ చేశారు కదా సార్, ఈ టైల్స్ యొక్క బ్రాండ్ అండ్ ప్రైస్ గురించి అయితే మనకి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఖజారియా కంపెనీ అండి. ఖజారియా కంపెనీ. ఓకే, మంచి క్వాలిటీ ఖజారియా కంపెనీ. ఎందుకంటే ఎప్పుడు చిరకాలం ఇల్లు అనేది ఒకటి భవిష్యత్తులో బాగుండాలని. ఓకే, కాకపోతే కొంచెం ఖర్చు ఎక్కువ రావచ్చు కానీ బ్రాండెడ్ కస్టమర్ ఇబ్బంది కాకుండా ఖజారియా కంపెనీ ఇచ్చింది. చూడండి మంచిగా మనకి క్వాలిటీ అయితే మెయింటైన్ చేశారు. మనకు అలా అర్థమైపోతుంది. మీరు హౌస్ విజిట్ చేసి ఒకసారి హౌస్ కనుక చూసినట్లయితే మీకు క్లారిటీ అయితే వస్తుంది. చూసారు కండి, మనకి ఇది వచ్చేసరికి హాల్ సెక్షన్. ఈ హాల్ సెక్షన్ లో కూడా మనకి ఇక్కడ అయితే సెల్ఫ్లు అయితే ప్రొవైడ్ చేశారు. అలాగే మనకి ఫాల్ సీలింగ్, హాల్స్ కింద కూడా మనకి ఫాల్ సీలింగ్ అయితే ఇచ్చి లైటింగ్ LED లైట్స్ తోటి అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మనకి ఇక్కడ వచ్చేసరికి మనకి కిచెన్ ప్లాట్ఫామ్ కూడా మనకి గ్రానైట్ తోటి అయితే డిజైన్ చేశారు. మనకు చూస్తున్నారుగా, మనకి 3 మనుషులు అయితే ఈజీగా దీంట్లో మనకి వర్క్ చేసుకునే విధంగా చాలా మంచి మనకి వెంటిలేషన్ తో సహా ఓపెన్ కిచెన్ ప్రొవైడ్ చేశారు. అలాగే మనకు వచ్చేసి మనకి పూజ రూమ్ కూడా ప్రొవైడ్ చేశారు. చూసారు కాబట్టి మంచిగా సెల్ఫ్ల తోటి డిజైన్ చేసి అయితే మనకి ఇదైతే చేశారు. ఇక ఇదంతా గ్రానైట్ ఇది కాస్ట్లీ. ఓకే, మొత్తం గ్రానైట్ పెట్టారు. మొత్తం మీకు ఎటువంటి మీరు క్వాలిటీ దగ్గర చూస్తున్న అర్థమైపోతుంది. మీరు ఎక్కడ క్వాలిటీ దగ్గర అయితే మీరు కాంప్రమైజ్ అవ్వకుండా మనకి కస్టమర్ చూసినా తీసుకున్నా వాళ్ళు చిరకాలం గుర్తుంచుకునేలాగా పలానా బిల్డర్ దగ్గర మనం ఈ హౌస్ కొనుక్కున్నామని గుర్తుండిపోయేలాగా మనకి మంచి క్వాలిటీ తోటి అయితే హౌస్ కన్స్ట్రక్షన్ చేశారు. ఇక ఈ పై వచ్చేసి కూడా సెల్ఫ్లు పెట్టకుండా గ్రానైట్ టీవీ ప్లాట్ఫామ్ పెద్దగా ఉండాలని. ఓకే, ఈ లేటెస్ట్ మోడల్ అండి, ఇది లేటెస్ట్ మోడల్. ఓకే, అందుకని మనకి ఓపెన్ ఇచ్చేసారు. మీకు ఏదైనా ఉంటే మీరు ఇక బ్యాక్ సైడ్ ఏమన్నా కలర్ చేసి ఏమన్నా కానీ మీరు చేసేయడానికి రెడీగానే ఉన్నారు. మనకి ఇక్కడ వచ్చేసి గ్రాండ్ పెట్టారు. మనకి ఇక్కడ లేటెస్ట్ గా హోమ్ థియేటర్స్ చూస్తున్నారుగా, మనం ఏమన్నా హోమ్ థియేటర్స్ లాంటివి ఏమన్నా గ్లాస్ ఫిట్టింగ్ తోటి చేసుకోవాలనుకున్నా కానీ మనకు ఉపయోగపడేలాగా మనకి వెల్ ప్లానింగ్ తోటి డిజైన్ తోటి మనకి కన్స్ట్రక్షన్ అయితే చేశారు. ఇక డబుల్ బెడ్రూమ్స్ అయితే చూసేద్దాం పదండి.
చూస్తున్నారు అండి, ఇది వచ్చేసరికి మనకి కామన్ బాత్రూమ్. కామన్ బాత్రూమ్ అయితే ఇక్కడ ఇండియన్ కమోడ్ తోటి కామన్ బాత్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు. మనకి ఇది వచ్చేసరికి ఇక లోపలికి చూస్తున్నట్లయితే ఇది వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్ అండి. సార్ అసలు ప్రతి ఒక్కళ్ళు ఈ రోజుల్లో లోపల మనకి రకరకాలుగా కలర్లు వేసేసి వాల్ పెయింటింగ్ ఏదో ఒక సైడ్కి వేస్తే ఓకే పర్లేదు, కానీ ఎంత డిఫరెంట్ చేసేస్తున్నారు. కానీ మీరు ఇంత టోటల్ వైట్ కలర్ ని ప్రొవైడ్ చేసి ఇంత ప్లెజెంటెడ్ గా చేసి మీరు చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా మనకి ఇది రూమ్ సైజులతో సహా డిజైన్ చేశారు. ఇక ఈ పెయింటింగ్ కనుక చూసుకుంటే ఏం పెయింట్ యూజ్ చేశారు సార్? మనకి ఇది వచ్చేసరికి అల్టిమా పెయింటర్. అల్టిమా పెయింటర్ లైట్ కలర్ అనేది ఇప్పుడు అఫీషియల్ గా లైట్ కలర్ అనేది మంచిగా బాగుంటది కాబట్టి శాంతిగా బాగుంటది. కలర్ వేస్తే ఏమంటే అది రకరకాల కలర్ అంటే అది కొంతమంది నస్తారు, కొంతమంది నచ్చరు కాబట్టి ఇది బాగుంటది. అందరు నస్తారు కాదు, వైట్ కలర్ ఓకే నీట్ గా ఉంటది కాబట్టి అఫీషియల్ గా కట్టాం. చూస్తున్నారు కానీ మనకు మంచి అఫీషియల్ గా మంచి కలర్ పెయింటింగ్ కూడా మనకి అల్టిమా మంచి క్వాలిటీ పెయింటింగ్ అయితే యూజ్ చేశారు. ఇక మొత్తం వాళ్ళు 2 కోటింగ్ లప్పం అయితే పెట్టేశారు. ఇది వచ్చేసి మనకి సెల్ఫ్లు ప్రొవైడ్ చేశారు. అలాగే చూస్తున్నారు కానీ ఇక్కడ వెస్టర్న్ కమౌట్ తోటి మనకి వాష్ ఏరియా అయితే ప్రొవైడ్ చేశారు. మనకి లోపల కూడా మనకి యాంటీ స్కిడ్ టైల్స్ అయితే యూజ్ చేశారు. అక్కడ మనకి క్లియర్ గా అర్థమైపోతుంది. ఇక్కడ వచ్చేసరికి మనకి హ్యాండ్ వాషింగ్ మనం పెట్టుకోవడానికి కూడా మనకి ప్రొవిజన్ అయితే ఉంది. ఇక దీంట్లో ఉన్న మన చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే చూసేద్దాం సార్. సార్ ఇది మనకి మెయిన్ డోర్స్, ఇప్పుడు మెయిన్ డోర్స్ అయితే మనకి టేక్ తోటి అయితే ప్రొవైడ్ చేశారు. మరి ఇక్కడ వచ్చేసరికి బెడ్రూమ్ సైజ్ లో డోర్లు వచ్చేసరికి ఇక్కడ మొత్తం టేకే. ఇక్కడ బెడ్రూమ్స్ కూడా మీరు ఇండియన్ టేక్ డోర్స్ ప్రొవైడ్ చేశారు. ఓకే, వెరీ గుడ్. చాలా మంచిగా మొత్తం బెడ్రూమ్ డోర్స్ కూడా మనకి ఇండియన్ టేక్ తోటి అయితే ప్రొవైడ్ చేశారు. ఇక చూస్తున్నారు అండి మంచి ఇది కూడా మొత్తం మంచి కలర్ లుక్ తోటి మనకి మొత్తం వైట్ పీస్ఫుల్ గా మనకి చూడండి. మోడల్ లైట్ కూడా మనకి మంచి ఎల్ఈడి లైట్స్ అయితే ప్రొవైడ్ చేసి మంచిగా అయితే డిజైన్ చేశారు. ఇది చూడండి చాలా స్పేషియస్ గానే ఉంది. దీనికి కూడా మనకి సెల్ఫ్లు, ఇక్కడ మనకు వచ్చేసి లో రూఫ్ కూడా ప్రొవైడ్ చేశారు. 3 ఉన్నాయి, ఇక్కడ ఉన్నది బెడ్రూమ్ లో ఉంది, కిచెన్ లో ఉంది. ఓకే, మొత్తం 3 లో రూఫ్లు అయితే మనకి ప్రొవైడ్ చేశారు. చూసారుగా హౌస్ మొత్తం. ఇక దీని గురించి పూర్తి వివరాలు ఇంకా మరికొన్ని విషయాలు అయితే ఈ హౌస్ గురించి పూర్తిగా మన బిల్డర్ లాల్ నాయక్ గారిని అయితే తెలుసుకొని మనము ఈ హౌస్ కనుక విజిట్ చేయాలంటే మన లాల్ నాయక్ గారు బిల్డర్ నెంబర్ అయితే నేను వీడియోలో ప్రొవైడ్ చేస్తాను. ఆ నెంబర్ కనుక కాల్ చేసినట్లయితే దగ్గరుండి సారే మీకు హౌస్ చూపిస్తారు. నచ్చితే డైరెక్ట్ సార్తో కూర్చొని అయితే మాట్లాడుకోవచ్చు. సార్ దీనికి 1,30,00,000 రూపాయలుగా మీరు ప్రైస్ అనేది చెప్తున్నారు. ఇది ప్రైస్ నెగోషియబుల్ ఉంటుందా అండి? ఇక కూర్చుంటే కొంచెం మాట్లాడదామండి, టోటల్ చేద్దాం. అది కూర్చొని మీరు కనుక హౌస్ నచ్చితే ప్రైస్ కూడా నెగోషియబుల్ అంటున్నారు. ఇక బట్టి పేమెంట్ మోడ్ బట్టి ఇక దీనికి హౌస్ లోన్ కూడా మీకు అప్ టు 90% వరకు కూడా బ్యాంక్ లోన్ ఫెసిలిటీ వస్తుంది. అంత క్లియర్ ప్రాపర్టీస్, పర్మిషన్, ఓకే ఎల్ఆర్ఎస్ పర్మిషన్, G+2 పర్మిషన్, G+1 కన్స్ట్రక్షన్ చేశారు కానీ G+2 పర్మిషన్ ఉంది. ఓకే ఓకే ఓకే. అది ఇది వచ్చేసరికి ఈ హౌస్ ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసరికి మనకి గుర్రంగూడలో అరవింద నగర్ కాలనీలో మనకి హౌస్ అయితే అవైలబుల్ లో ఉందండి. ఈ హౌస్ యొక్క ధర విషయానికి వచ్చేసరికి మనకి 1,30,00,000 చెప్తున్నారు. ఇది వచ్చేసి నార్త్ అండ్ ఈస్ట్ కార్నర్ లో మనకి ఈ హౌస్ అయితే అవైలబుల్ లో ఉంది. మనకి ఈస్ట్ వచ్చేసి 25 ఫీట్ రోడ్డు, అలాగే మనకి నార్త్ వచ్చేసరికి 30 ఫీట్ రోడ్ అయితే అవైలబుల్ లో ఉంది. మనకి ఈ హౌస్ మనకి ఎగ్జాక్ట్ గా మనకి ఆదిపట్ల టీసీఎస్కి వచ్చేసరికి కేవలం ఒక 8 to 9 కిలోమీటర్స్ దూరంలో అయితే అవైలబుల్ లో ఉంది. మనకి సాగర్ హైవే వచ్చేసరికి ఒక 3.5 కిలోమీటర్స్ దూరంలో ఉంది. అలాగే బొంగళూరు ఎగ్జిట్ నెంబర్ 12 వచ్చేసి 10 కిలోమీటర్స్ దూరంలో ఉంది. అలాగే ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ కి వచ్చేసరికి కేవలం ఒక 10 కిలోమీటర్స్ దూరంలోనే అవైలబుల్ లో ఉంది. ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ కూడా శ్రీ హోమ్స్ కేవలం మనకు వచ్చేసి 1 కిలోమీటర్ దూరంలోనే ఈ హౌస్ నుంచి అయితే అవైలబుల్ లో ఉంది. మంచి కాలనీలో బిఎన్ రెడ్డికి కేవలం ఒక 3 కిలోమీటర్స్ దూరంలోనే ఉంది. చూడండి మంచి లొకేషన్ లో, ప్రైమ్ లొకేషన్ లో మనకి మంచిగా హౌస్ అయితే ఉంది. మనకి ఇది వచ్చేసి కమర్షియల్ సెటర్స్ కూడా ఉన్నాయి. వాటి గురించి కూడా మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, పదండి. చూస్తున్నారు అండి, ఇది వచ్చేసరికి మనకి నార్త్ రోడ్డు. ఇది వచ్చేసి మనకి 30 ఫీట్ రోడ్, రన్నింగ్ రోడ్ ఉంటుంది అనమాట. ఇక్కడ నుంచి స్ట్రైట్ గా మనకి అల్మాస్ గూడకి అయితే వెళ్ళిపోవచ్చు. లెఫ్ట్ సైడ్ కి వెళ్తే మనకి నాదర్గూడ వెళ్తాం, రైట్ సైడ్ కి వెళ్తే మనం అల్మాస్ తిరుమల నగర్ బిఎన్రెడ్డి. ఇగోండి చూస్తున్నారు అండి, ఇది వచ్చేసి కింద డబల్ షటర్ అనమాట. ఇది ఇక్కడ వచ్చేసరికి మనకి చూస్తున్నారు చాలా మంచి స్పేషియస్ తోటి మనకి పెద్దగా ఏదైనా కిరాణా షాప్ పెట్టుకున్నా గానీ మనకి ఈజీగా. ఇక్కడైతే మనకి ఒక డబల్ షటర్ అండ్ ఒక సింగిల్ షటర్ అయితే ప్రొవైడ్ చేశారు సార్. మనకి కమర్షియల్ గా రెంటల్ పర్పస్ కోసము
తీసుకున్న కస్టమర్ కి బెనిఫిట్ కోసం అయితే చేశారు. ఇక ఈజీగా ఒక 18 నుంచి 25,000 మధ్యలో మనకి మంచిగా రెంట్లు కూడా వచ్చే అవకాశం అయితే ఉంది, కేవలం ఈ షట్టర్ల వరకే. చూస్తున్నారు కానీ మనకి మంచి SFT లో మంచిగా ఇక్కడ యాంటీ స్కిడ్ గ్రానైట్ యూజ్ చేసి అయితే మనకి డబుల్ షట్టర్ చేశారు. ఇదిగోండి ఇక్కడ కూడా మనకి స్టెప్స్ దగ్గర కూడా మనకి గ్రానైట్ అయితే యూజ్ చేశారు. ఇదిగోండి ఇక్కడ వచ్చేసరికి మనకి ఇది వచ్చేసరికి సింగిల్ షట్టర్ పెట్టారు. ఇది కూడా మనకి టోటల్ ఇవి రెండు చూసుకుంటే ఒక డబల్ షట్టర్ అండ్ ఒక సింగిల్ షట్టర్ అయితే ప్రొవైడ్ చేశారు. చూసారు కాండి ప్రాపర్టీ ఒక మంచి నార్త్ ఈస్ట్ కార్నర్ లో ఒక మినీ కమర్షియల్ ఉన్నటువంటి G+1 హౌస్. ఈ హౌస్ కనుక విజిట్ చేయాలంటే వీడియోలో కనిపిస్తున్న డైరెక్ట్ ఓనర్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తాను. నెంబర్ కనుక కాల్ అయినా వాట్సాప్ లో డీటెయిల్స్ అయినా షేర్ చేస్తే మీకు ఎవ్రీథింగ్ అన్ని డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేసి మీకు హౌస్ అయితే చూపిస్తారు. మీరు కనుక ఈ హౌస్ విజిట్ చేయాలంటే వీడియోలో కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేయండి. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ కనుక విజిట్ అవుతున్నట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్నటువంటి ట్యాప్ చేసి పెట్టుకోండి. అలాగే మరొక మంచి ప్రాపర్టీతో మేము ముందుకైతే వచ్చేస్తాను. అప్పటి వరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.